అసెంబ్లీ ఎన్నికల్లో బ్రేకులు పడ్డాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో సత్తా చూపలేకపోయింది. ఇక లోకల్ ఎన్నికల్లో దమ్మేంటో చూపాలని భావిస్తోంది బీఆర్ఎస్. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది గులాబీ దళం. స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి పెట్టింది. పల్లె పోరులో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు అగ్రనేతలు. గులాబీ క్యాడర్ను యాక్టివేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు కావడం లేదంటోంది బీఆర్ఎస్. రానున్న ఎన్నికల్లోగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేలా స్కెచ్ గీస్తోంది. 6 గ్యారంటీలతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలనే ఎజెండాగా తీసుకెళ్తోంది. అలాగే కొత్త కమిటీలపై దృష్టి పెట్టారు అధినేత కేసీఆర్. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ఎవరికి ఏ పొజిషన్లు ఇవ్వాలన్న దానిపై కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్, ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇక మంత్రులకు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు. వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి, మనం చేస్తున్నటువంటి పనులు చెప్పండి అనేసి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండండి, జిల్లాల్లో రెగ్యులర్గా విజిట్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశం ఉన్నాయి ఈ రెండు పార్టీలు? ఎస్ రోజా, తప్పకుండా. ఎందుకంటే చూడాలి మరి, ఎందుకంటే అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగానే మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి ఇప్పటికే గులాబీ అధిపతి కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. ఆయన ఎప్పటికప్పుడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వండుకుంటూ ముఖ్య నేతలని అప్పటికప్పుడు పిలిపించి, అదేవిధంగా నియోజకవర్గాల వారిగా సర్వే చేయించుకుంటూ ఆ ఆధారంగా ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ఎటువంటి అక్కడ ఉన్నటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో అనే అంశం పైన ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరా తీస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఖచ్చితంగా ఇక ఫిబ్రవరి లేదా మార్చి లేకపోతే మనకి మేలో కానీ, అంటే ఈ మ్యాక్సిమం అయితే ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పవచ్చు ప్రభుత్వం కూడా. దానిలో భాగంగా ఖచ్చితంగా సత్తా చాడాలని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాడాలని చెప్పేసి దాని ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక వ్యూహ రచన చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఆడ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి, ఖచ్చితంగా ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఒకవేళ 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాము, బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తామని చెప్పేసి కూడా తెగేసి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో అందుకు ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పటికే ఒక ప్లాన్ చేస్తుంది. అంటే రైతు దీక్షల పేరుతోటి రైతులకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలు చేయలేకపోయింది కాబట్టి ఏడాది పాలనలో. సో అదేవిధంగా బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా బీసీ గర్జన లాంటి సభలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా ఒక వ్యూహరచన అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు చెప్పవచ్చు. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది. ఒకవేళ 42% రిజర్వేషన్ కల్పించకుండా బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా బీసీలందరూ మా వైపు ఉంటారు, సో ఖచ్చితంగా మేము ఆ చెత్త ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక దాంతో పాటుగా పార్టీ నూతన కమిటీల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారిస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి గతంలో ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ ఉండేది. అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారికి పదవుల విషయంలో కొంత అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక విమర్శ ఉండేది. కాకపోతే ఇప్పుడు అలాంటి విమర్శ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా ఇటు ముఖ్యంగా నూతన కమిటీలకు ఖచ్చితంగా అవకాశం కల్పించేందుకు వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మరోసారి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల వారిగా, ఖచ్చితంగా మండలాల వారిగా, గ్రామాల వారిగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరోసారి గుర్తించుకుంటాము, వాళ్ళందరికీ కూడా పదవులు కూడా కట్టబెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాంతో పాటుగా ఇక ఖచ్చితంగా చూస్తే మాత్రం ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఎక్కడైతే బలంగా ఉన్నాయో తమిళనాడు డిఎంకే కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఒడిశాలో ఇటు నవీన్ పట్నాయక్ పార్టీ కానీ, ఈ విధంగా చూస్తే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కమిటీలన్నీ కూడా అక్కడికి వెళ్ళి
ప్రాంతీయ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ సర్వే చేసి వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా ఉండేందుకు కొన్ని వేళ్ల పాటు కూడా బలంగా ఉండేందుకు ఏ విధంగా ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్లేందుకు కూడా ఒక సమాలోచనలు చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రాంతీయ ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం, మరోవైపు నూతన కమిటీలపై దృష్టి సారించడం, ఉద్యమకారులను గుర్తించుకోవడం, సో అదేవిధంగా ఎవరిపైనైతే వ్యతిరేకత ఉందో ఆ విధంగా ఈసారి వ్యతిరేకత లేకుండా ఖచ్చితంగా అంటే గతంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండేది, సో అందుకే పార్టీ కూడా ఓడిపోయినట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. సో అలాంటి వ్యతిరేకత ఈసారి ఎమ్మెల్యేలపై లేకుండా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల్లో ఉండే విధంగా ఆ విధంగా ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా నిలదీస్తూ ప్రజల వైపు ఉండి ఇటు ప్రజాక్షేత్రంలో కానీ ఇటు అదేవిధంగా శాసనసభ వేదిక కానీ ఈ రెండు చోట్ల కూడా ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడితే ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరిస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఈ విధంగా ఒకవైపు రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు దీక్షల పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని, దాంతో పాటుగా గ్రామాల్లో ఖచ్చితంగా బీసీ అంశం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎండగట్టాలి, వాళ్ళని అడ్డుకొని తీరాలని చెప్పేసి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక వ్యూహరచన అయితే కనబరుస్తుంది. దానిలో భాగంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక దాని తోడుగా ఇక ఖచ్చితంగా ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి ఫిబ్రవరి మొదటి వారంలో కానీ సెకండ్ వారంలో కానీ ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అది ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా చూస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఏర్పాటు చేయాలా లేదా దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయాలా, ఎందుకంటే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత పోయిన ఎన్నికల్లో కొంత భారీ దెబ్బ తగిలింది కాబట్టి సో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఏదో ఒక ప్లేస్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాల అంశం పైన కూడా మనకు నీటి వాటకు సంబంధించి మనం ఇచ్చినటువంటి బ్రిజెస్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో తీర్పు అది బీఆర్ఎస్ పార్టీ ఘనతే, కేసీఆర్ ఘనతే అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకని వరుసగా ఈ విధంగా ఖచ్చితంగా ఏడాది పాలన పైన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి సో వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు ఇటు ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ప్రజల వైపు ఉండాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిలో భాగంగా ముందుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చాటాలని చెప్పేసి కూడా భావిస్తుంది రోజా. రైట్, థ్యాంక్